హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము హరీష్ అన్న ఫామ్లో ఉన్నాము, వెడ్డిచరణ్, జన్గాం డిస్టిక్లో. ఇక్కడైతే అన్న మంచి మంచి దూడలు అయితే హెచ్ఎఫ్వి జెర్సీవి, హెచ్ఎఫ్ జెర్సీకి క్రాస్ గిర్ దూడలు అయితే తెచ్చి అమ్ముతుంటారు. అక్కడ చుట్టుపక్కల ఉన్న రైతుల దగ్గర నుంచి తీసుకొని తక్కువ ధరకైతే రైతులకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం 10 దూడలు ఉన్నాయి. 10 దూడలు కూడా 18 నెలల బిలో ఉన్నాయి. మనకు మిల్క్ కెపాసిటీ వచ్చేసి 16 లీటర్, 18 లీటర్ వీటి మదర్ మిల్క్. ఇవి మొత్తము 10 వచ్చేసి 2,10,000 అయితే అన్న చెప్తున్నారు ప్రైజ్. మనం వెళ్ళి మాట్లాడి తీసుకోవచ్చు. ఇందులో మీకు 2 కావాలన్నా, 10 కావాలన్నా, లేదు 1 కావాలి 2 కావాలన్నా కూడా తీసుకోవచ్చు. ఈ లాట్లో మొత్తం హెచ్ఎఫ్ ఉన్నాయి. టోటల్గా చూసుకోవచ్చు మీరు. క్వాలిటీ మంచి క్వాలిటీ ఉంది. దూడలు ఎవరు పెంచుకోవాలి? దూడలు అంటే ఎవరన్నా తోటలు ఉన్న వాళ్ళు, ఫామ్ హౌస్లు ఉన్న వాళ్ళు, లేకుంటే ఎవరన్నా మనకు ఎక్కువ గడ్డి ఉన్న వాళ్ళు ఈ దూడలు తీసుకువెళ్తే ఇంకా మీకు 1 ఇయర్లో అది ప్రెగ్నెన్సీ అన్నీ అయిపోతాయి. ఆల్రెడీ ఇవి ప్రెగ్నెన్సీ కొన్ని రెడీ కూడా ఉంటాయి. మనం హెచ్ఎఫ్ జెర్సీలో ఏముంటుందంటే సిమెన్కి కూడా ఈజీగా ప్రెగ్నెంట్ అవుతాయి. అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. అందుకనే ఎవరికైనా కావాల్సిన వాళ్ళు అయితే స్క్రీన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి వెళ్ళి ట్రాన్స్పోర్టేషన్ అంతా అవైలబుల్గా ఉంటుంది, చూసి తీసుకోవచ్చు. ఇందులో ఏంది ఉంటుంది అంటే ఎక్కువ మనం మంచి మెయింటెనెన్స్ చేసుకోవాలి. తీసుకొని వెళ్ళి ఓపెన్ గ్రేజింగ్లో వదిలేసి మనకు ఎండుగడ్డి ఉన్నా కొంచెం ఎండుగడ్డి, పచ్చిగడ్డి కొంచెం దాన పెట్టినా కూడా సరిపోతుంది. దాన ఎక్కువ అవసరం ఉండదు. ఒక్కొక్క దానికి ఒక 1/2 kg అంతా పెడితే రోజుకి సరిపోతుంది. లేదు ఓపెన్ గ్రేజింగ్ మనకి ఎక్కువ తోటలు ఉన్నాయి, ఒక 10-20 ఎకరాలు ఓపెన్ గ్రేజింగ్ ఉందంటే అది కూడా ఏమి ఇచ్చే అవసరం ఉండదు. మినరల్ మిక్చర్, కాల్షియం అయితే మామూలుగా ప్రతి దూడకైతే ఇవ్వాలి. ఆ విధంగా ఉంది. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ నెంబర్ కాంటాక్ట్ చేసి ఇలాంటి దూడలు తీసుకోవచ్చు. చూడొచ్చు మీరు. 1, 2 ఎన్ని కావాలన్నా కూడా జన్గాం నుంచి అన్న కూడా పంపిస్తారు. స్క్రీన్ నెంబర్ కాంటాక్ట్ చేసి మాట్లాడితే ఇంకా ప్రైస్ కూడా తగ్గుతుంది. ఈ ఎక్కువ ప్రైస్ అని ఏం లేదు, ఇంకా తగ్గుతుంది ప్రైస్ అయితే నార్మల్గానే ఉంది. తీసుకొని మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.